ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదానితో వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శోధా కన్స్ట్రక్షన్స్ పేరుతోటి వ్యాపారం చేస్తున్నారు. మన ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతోటి వ్యాపారం చేస్తున్నాడు. ఇండ్లు కడుతున్నాడు, అపార్ట్మెంట్లు కడుతున్నాడు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు 2 కోట్లు 3 కోట్లకు అమ్మే అపార్ట్మెంట్లు కడుతున్నాడు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. ఆఖరికి చివరికి పేద ప్రజలతోటి కూడా వ్యాపారం చేస్తున్నారు. పేద ప్రజల దగ్గర నుంచి కూడా పైసలు తీసుకొని ఉచితంగా ఇవ్వవలసిన ఇండ్లని పైసలు తీసుకొని ఇస్తా అంటున్నాడు. మొన్నే క్రిషాంగ్ గారు మనతో ఉన్నారు. క్రిషాంగ్ గారు, ఏంది ఇది? ప్రభుత్వం ఎందుకు ఇంత దిగజారింది? ఎందుకు పేదలకు ఉచితంగా ఇవ్వవలసింది? స్వతంత్ర భారతదేశ చరిత్రలో దేశంలో ఎక్కడా కూడా పేదలకు ఇచ్చే ఇండ్లలో పైసలు తీసుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త సంస్కృతికి తెరలేపింది. బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేద వర్గాల ప్రజలు సంవత్సరానికి 6 లక్షల లోపు ఆదాయం ఉండే ప్రజల దగ్గర కూడా మీరు 6 లక్షలు ఇవ్వండి మీకు ఇల్లు కావాలంటే అని చెప్పేసి. ఇది మోసాల ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలతోని 420 హామీలతోని డిక్లరేషన్లతోని గ్యారంటీలతోని వచ్చిన ప్రభుత్వం. ఇలా ఇంకొక 3 నెలలు అయితే 3 సంవత్సరాలు పూర్తవుతుంది శైలేష్ గారు. ఇలా వాళ్ళు చెప్పిన నామ్స్ 6 లక్షల ఆదాయము అనేసి అంటున్నారు. అంటే సుమారు అది కూడా ఏంది, హౌస్ హోల్డ్, ఇండివిజువల్ కూడా కాదు, హౌస్ హోల్డ్ మొత్తం కుటుంబాన్ని 50,000 రూపాయలు. ఇలా ఉదాహరణకు హైదరాబాద్ నగరమే అని అంటున్నారు కదా. ఒకటి ప్రశ్న నంబర్ 1 కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు నిర్మాణం చేసింది ఎక్కడ? ఒక్క ఇంద్రమ్మ ఇల్లు చూపెట్టండి. ముగ్గు కూడా పోయలేదు, ముగ్గు కూడా పోయకుండా జాగాలు కూడా చూడలేదు. ఇంకొకటి పదే అప్లికేషన్లు ఏంది? ఆల్రెడీ ఒకసారి మీ ప్రభుత్వం రాగానే ప్రజాపాలన ఫామ్స్ అని మీరు ఫిలప్ చేసుకున్నారు కదా. మరి ఇవాళ దాని డేటా ఎక్కడున్నది? అసలు ఎంతమందిది యాక్సెప్ట్ అయింది, ఎంతమందిది రిజెక్ట్ అయింది? ఇవాళ సూటిగా దానికి సమాధానం చెప్పండి. ఇంకొకటి, ఇలా ఇప్పుడు హైదరాబాదే ఉదాహరణకు మీరు చూడండి. ఇప్పుడు మా కంటోన్మెంట్ అని ఉంది హైదరాబాద్లో కీలకంగా. మీకు 480 ఏళ్ళు ఏదో శాంక్షన్ చేసింది. అయితే ఇది ఒక వీడియో ప్లే చేస్తాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇళ్ల శాఖ మంత్రి గారు, ఇవాళ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని పక్కన పెట్టుకుని ప్రచారంలో ఇచ్చిన హామీ వినండి శైలేష్ గారు. ఆరు 6,000 ఇంద్రమ్మ ఇల్లు కేటాయిస్తాం ఎన్నికల కూడా అయిపోగానే అని అన్నారు. 3 సంవత్సరాలు ఇంకా దగ్గర పడ్డది, 480 అని అంటున్నారు. అది ఎక్కడా ఇవాళ వరకు అక్కడ ఏమి కూడా కాలేదు. ఇంకోటి, ఆ మహేంద్ర హిల్స్ అనే ఏరియాలో అది హై రైజ్, అక్కడ అలౌడ్ ఉండదు, ఎందుకంటే నో ఫ్లై జోన్, బేగంపేట ఎయిర్పోర్ట్ ఎక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వవు. అంటే ఉట్టిగానే గాలికి ఇలా 480 అని ప్రకటించారు. అసలు ఇచ్చిన హామీ అంతా 6,000 ఇంద్రమ్మ ఇల్లు. అయితే నిన్న ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, హైదరాబాద్ కు హామీ ఇచ్చింది వాళ్ళు 1,00,000 ఇండ్లలో ఇప్పుడు కేవలం 7,800 ఎంతో కడుతున్నారు. అంతే. 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, కేవలం 6 లక్షల రూపాయలు మీరు కట్టుకోవాలి. అర్హులైన వారు ఎవరికైతే ఇల్లు కావాలనుకుంటారో నా సోదరుమణులకి విజ్ఞప్తి, రేపటి నుంచి మీరు మీ సేవలలో అప్లికేషన్లు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఆల్రెడీ మా ఎమ్మెల్యే దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. 6 లక్షల రూపాయలు మీరు కట్టుకోవాలి అనేసి. 10,000. ఒకటి, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నో నియోజకవర్గాల్లో నిర్మాణం చేశారు. యూ విల్ నాట్ బిలీవ్ ఇట్, ఓన్లీ మా నియోజకవర్గంలోనే కంటోన్మెంట్లోనే నారాయణ జోపిడి ఏరియాలో నిర్మాణం జరిగి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. సిల్వర్ కాంపౌండ్లో సుమారు 450 నిర్మాణం జరిగింది, ఇచ్చేసారు. ప్రైమ్ అండ్ పాష్ లొకేటెడ్ ఏరియా మీకు తెలుసు, మారేడుపల్లిలో కూడా అక్కడ ఆల్రెడీ నిర్మాణం జరిగింది, ఇచ్చేసారు. మడ్ఫోర్ట్ అనే ఏరియాలో 4 అంటే ఒక్క నియోజకవర్గానికే నిర్మాణం జరిగింది, ఇచ్చేసారు. బట్ యు నో వాట్ వాజ్ ద అప్లికేషన్ కాస్ట్? కేవలం 45 రూపాయలు మాత్రమే. మీ సేవలో కేసీఆర్ గారి ప్రభుత్వం 45 రూపాయలకు మాత్రమే ఆ రోజు వాళ్ళ దరఖాస్తులు తీసుకున్నది, ఇచ్చింది. అందుకే డిమాండ్ ఎక్కువ ఉండే కాబోలు. డిమాండ్ కేసీఆర్ గారు చాలా మంది కూడా, ఎందుకంటే ఆ ఒక్క టర్మ్లో అప్పుడు నిర్మాణం చేసుకున్నాం, ఇచ్చేసినాం. ఇవాళ వీళ్ళు ఏం చేసారు? స్టెప్ 1 10,000 అప్లికేషన్ కట్ట, 10,000 రూపాయలు. అసలు వాళ్ళ ఆదాయం ఉండదు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు నిరుపేదలు, పాపం వాళ్ళు ఇండ్ల బాసన్లు దోమి, ఊడ్చి చీపులు పట్టుకొని అట్లాంటి పనులలో హౌస్ హోల్డ్ పనులు చేసుకునే వాళ్ళు 10,000 రూపాయలు ఫస్ట్ నీ అప్లికేషనే చేయలేరు. అంటే ఈ ఫిట్టింగ్ అంతా ఏంటంటే, ఫస్ట్ ఇవాళ సేమ్ థింగ్. ఒక ఉదాహరణ మీకు ఒకసారి చెప్తే, రైతులది కూడా ఫస్ట్ ఏం చెప్తారు? బోనస్ 500 రూపాయలు అంటారు. తర్వాత కాదు
మేము అన్నిటికీ ఇయ్యము, ఓన్లీ వరికి ఇస్తాము. ఓన్లీ వడ్లకు మాత్రమే ఇస్తాము, సన్న వడ్లకు వడ్లకు మాత్రమే మాత్రమే ఇస్తాము. తర్వాత సన్న 33 వడ్లలో వెరైటీలు కాదు 7 వెరైటీలు. ఇది ఫిట్టింగ్ల ప్రభుత్వం, ఇది ఫిట్టింగ్ మాస్టర్ అన్నట్టు. ఇవాళ సేమ్ థింగ్ ఎక్కడికక్కడ రాష్ట్రంలో అందరినీ మోసం చేస్తున్నట్టు. ఇవాళ ఆఖరికి ఈ ఇంద్రమ్మ, పాపం చనిపోయిన ఇంద్రమ్మ ఇజ్జత్ కూడా తీసిండు గారు రేవంత్ రెడ్డి గారు. ఆమెను కూడా బద్నాం చేస్తేవి, ఆమె పేరు పెట్టి సిగ్గు తీస్తేవి. ఏమో కానీ మీరు పోస్టర్లు వేసుకుని చెప్పండి అలా హైదరాబాద్ మొత్తంలో కూడా. ఇదంతా కూడా ఏంటంటే శైలేష్ గారు, దే డోంట్ హ్యావ్ అ ఫేస్ టు గో అండ్ ఆస్క్ ఓట్ ఫర్. మున్సిపల్ ఎన్నికల్లో జిహెచ్ఎంసి, మల్కాజ్గిరి, సైబరాబాద్లో ఓటు అడగడానికి లేదు, ముఖం లేదు. ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేసిర్రా, చేయలేదు. ఒక అండర్ పాస్ ఏమైనా చేసిర్రా, చేయలేదు. ఒక లింక్ రోడ్ ఏమైనా నిర్మాణం చేసిర్రా, చేయలేదు. లేదు ఒక ఇన్వెస్ట్మెంట్ నువ్వు వచ్చినాక ప్రభుత్వంలో సరిగ్గా లా అండ్ ఆర్డర్ లేదు, క్రైమ్ రేటు పెరిగింది, దిన్ దహాడే గన్ పాయింట్లతోని హత్యలు జరుగుతున్నాయి, మళ్ళా కరెంటు కోతలు, నీటి ఇబ్బందులు, 5 రోజులకు 6 రోజులకు ఒకసారి నీళ్లు. నువ్వే అంటావు కేసీఆర్ గారు తెచ్చిన ఉచిత నీళ్ళ స్కీమ్ మంచిగా లేదు, దాన్ని ఆపేస్తా అని నువ్వే అంటావు. ఇవన్నీ చెప్పుకుంటే ఒక్క ఓటు కాంగ్రెస్ ప్రభుత్వం అడగలేదు. అందుకే ఇవాళ ఏం చేసిండు అంటే ఇందిరమ్మ ఇల్లు అని ఒక మూసాన్ని తెరదీసిండు. ఎందుకంటే ఆ మూసి కూడా అంతకే మాయా ప్రపంచం. ఇందిరమ్మ ఇల్లు అంటే జనం అందరూ ఏమనుకున్నారు, 1,00,000 ఇల్లు ఇస్తారంటే అదే ఉచితంగా ఇస్తారేమో కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి 6 లక్షల రూపాయలు గత ప్రభుత్వం చేసింది కదా శైలేష్ గారు, గత ప్రభుత్వం చేసి చూపెట్టింది. కొల్లూరు కానివ్వండి, అసలు మీరు మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా నిర్మాణాలు చేసుకొని రకరకాల మన హైదరాబాద్ రోడ్ దగ్గర అయితే మనకు ముంబైలో మనకు అదేంటది మరీన్ బీచ్, మరీన్ డ్రైవ్ దగ్గర అక్కడ ఉంటుంది చూడండి, ఆ బీచ్ దగ్గర ఉన్నట్టు ఇక్కడ కూడా నెక్లెస్ రోడ్కి అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద అక్కడ సనత్ నగర్ నియోజకవర్గం వస్తుంది, వాళ్ళకు కూడా అక్కడ కట్టించి ఇచ్చిర్రు. మంచి వ్యూ, బీచ్ వ్యూ అన్నట్టు, సీ వ్యూ అని అంటారు, లేక్ వ్యూ అన్నట్టు ఆ రేంజ్ లో ఇచ్చిండ్రు. అంటే అది కూడా ఉచితంగా. సో అట్లాంటిది నిరుపేదలకు కట్టించి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం 2 BHK డబుల్ బెడ్రూమ్ స్కీమ్ చేస్తే ఇక్కడ నువ్వు కట్టింది లేదు, చేసింది లేదు, కానీ అందులో కూడా పైసలు వసూలు చేయడమేనా? వాస్తవానికి దాని మీద ఒకసారి చిన్న బ్రేక్ తీసుకొని దాని దగ్గరకు వస్తాము. ఏమవుతుందంటే నార్మల్గా అప్లికేషన్లు ఎప్పుడు తీసుకుంటారు? బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు. మన దగ్గర రేరా చట్టం అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఏముంటుంది? ఆ చట్టం ప్రకారం ప్రీ లాంచ్ ఆఫర్లు ఉండొద్దు. ప్రభుత్వం చేస్తున్నది ఇది ప్రీ లాంచ్ ఆఫర్లే. ఆడలేదు, చూడలేదు, కొడుకు పేరేదో అన్నట్టు అక్కడ ఏం లేనేలేదు. ఇల్లు లేవు, భూమే చక్కగా లేదు. కొన్ని భూములు అయితే క్రిషాంక్ గారు ఇంతకుముందు చెప్తున్నారు, కంటోన్మెంట్లో ఉండే మహేంద్ర హిల్స్లో ఉండే భూమి కోర్టు కేసుల్లో ఉందని చెప్తున్నారు. అట్లాంటి భూమి చూపించి మీరు అప్లికేషన్లు తీసుకొని ప్రజలను ఎందుకు మోసం చేయాలనుకున్నారు? ముగ్గు కూడా పోయలేదు, అప్లికేషన్లు పెట్టుకోమంటున్నారు. ఏం మోసం ఇది? బరాబర్ అడుగుదాం. ఈ రోజు నుంచే అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పేసి మన ఇండ్ల శాఖ మంత్రి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు. అప్లికేషన్లు పెట్టుకున్న తర్వాత ఒక 1 నెల రోజులు టైం ఇచ్చిన అప్లికేషన్ పెట్టుకుంటేందుకు. ఆ 1 నెల రోజుల టైంలో అందరూ 10,000 రూపాయలు గవర్నమెంట్కు కట్టాలి. గవర్నమెంట్కు కట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అప్పుడు లాటరీ తీస్తారు. వాస్తవానికి ఆడ బిల్డింగ్ ఏమైనా ఉంటే అప్పుడు ఆ బిల్డింగ్ చూపించి అమ్మాలి, కానీ బిల్డింగ్ లేదు, ఖాళీ జాగాలు చూపిస్తున్నారు. ఖాళీ జాగాలు చూపించి మీ దగ్గర 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. 10,000 రూపాయలు అయిపోయిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ ఒకటి ఇస్తారు. అలాట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు మీరు కట్టాలి. ఆడ బిల్డింగ్ లేదు, బిల్డింగ్కు ముగ్గు పోయలేదు, ఏం చేయలేదు, కానీ ఆ 1,00,000 రూపాయలు మీతో కట్టియాలి. అంటే 1,00,000 రూపాయలు ఆ 10,000 రూపాయలు కలిపితే 90,000 రూపాయలు. దాంట్లో అడ్జస్ట్ చేస్తారు 10,000 రూపాయలు కాబట్టి 90,000 రూపాయలు. మొత్తానికి మీరు 1,00,000 రూపాయలు కట్టి ఇక అక్కడ బిల్డింగ్ ఎప్పుడవుతుంది అని చూసుకుంటా కూర్చోవాలి. రోజు పొద్దున ఇంటికి ఎక్కడైనా పనికి పోయేటప్పుడు ఆడికెళ్ళి పోయి ఒకసారి చూసుకొని పోవాలి, ఇక్కడ బిల్డింగ్ అవుతుందా లేదా, బిల్డింగ్ ఉంటుందా ఉండదా, బిల్డింగ్ ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, 1,00,000 రూపాయలు కట్టినా కదా అని చెప్పేసి అప్పులు తీసుకొచ్చి కట్టాలి. ఎందుకంటే బ్యాంకు లోన్ లియవు. ఇది రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ కాదు. ప్రభుత్వానికి రెరా నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఎప్పుడు ఎగ్జెంప్షన్ ఉంటుంది? అది పేదల కోసం ఉచితంగా ఇచ్చినప్పుడే రెరా నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఎందుకంటే అందుకే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎక్కడ కూడా రెరా పర్మిషన్ అవసరం లేదు.
ఎందుకంటే అది ప్రభుత్వ సంక్షేమ పథకం, పేదల కోసం ఉచితంగా ఇచ్చే ఇండ్లు కాబట్టి వాటికి రెరా పర్మిషన్ ఉండదు. కానీ ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది వ్యాపారం కాబట్టి దీనికి ఖచ్చితంగా రెరా పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాంకు లోన్ కావాలంటే బ్యాంకులో ఆ రెరా పర్మిషన్ నంబర్ అడుగుతారు. కృష్ణ గారు, ఇన్ని గందరగోళాలు ఉన్నాయి, ఇంత బాహటంగా, ఇంత బహిరంగంగా, ఇంత పట్టపగలు ప్రజలని మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కేసులు కూడా, పోలీస్ కేసులు కూడా వీళ్ళ మీద ఫైల్ అవుతూ ఉంటాయి, ఈ ఫేక్ ఫాల్స్ వెంచర్స్ మీద. అవును, ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతోటి మనం చూసినాం కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి కదా. సాహిత్య ఇన్ఫ్రా అని ఒకటి, లేకపోతే ఇంకా వేరే ఈ మన మహేశ్వరం సైడ్ ముఖ్యమంత్రి గారు కట్టుకున్న ఫ్యూచర్ సిటీ సైడ్ ఇట్లాంటి మోసాలే అనేక జరిగినాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా మరి ఇళ్ల శాఖ మంత్రి గారు ఆయన రియల్ జాబ్ రియల్ ఎస్టేట్ కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్గా మార్చిండో ఆలోచించాలి. ఎందుకంటే ఒకవైపు ఈ 2023లో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాఘవ ఐరిస్, రాఘవ వేవ్, ఇంకా 2-3 పేర్లు ఏదో ఉన్నాయి, మొత్తం 4 ప్రాజెక్టులు, కోట్ల రూపాయల ప్రాజెక్టులు వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. అంటే ఈ డిలక్స్ అపార్ట్మెంట్స్ వాళ్ళ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయిది ఉందో అది పోతున్నది. కానీ ఇవాళ హైదరాబాద్లో ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కట్టిరా అంటే ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టలేదు, 0. కట్టక ముందే ఇదంతా ఏంటిది మరి? నిన్న ఏదైతే అంత గ్రాండ్ లాంచ్, ప్రీ లాంచ్ వెంచర్ చేసే వాళ్ళు ప్రీ లాంచ్ ప్రభుత్వం చేసింది చూడండి నిన్న. పోయి అక్కడ మీరు జాగాలు చూడండి, ఇప్పుడు మహీంద్రా హిల్స్లో పోయి చూడండి, ఖాళీ జాగా కోర్టు డిస్ప్యూట్లో ఉన్న జాగా. మరి కోర్టు డిస్ప్యూట్ ఎప్పుడు తేలాలి? ఎప్పుడు మీరు పునాదులు వేయాలి? ఎప్పుడు అక్కడ శంకుస్థాపన చేయాలి? ఎప్పుడు కట్టాలి? ఎప్పుడు ఇవ్వాలి? దానికంటే ముందే మీరు 10,000 నంబర్ 1 వసూలు చేసుకుంటున్నారు, అక్కడ ఆర్థికంగా గరీబులను దెబ్బతీస్తున్నారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది? మీరు అన్నట్టు ఉదాహరణకు లిస్టులు చేస్తారు అనుకోండి, లిస్టులు చేసిన తర్వాత ఆన్లైన్లో వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత లాటరీ తీస్తారు అనుకోండి, అప్పుడు ఫస్ట్ ₹1,00,000 కట్టాలి అన్నప్పుడు అంటే వీళ్ళ పైసలతోనే మీరు అక్కడ కడుతున్నారు అన్నట్టే కదా. ప్రభుత్వం అంతే చేస్తున్నట్టే కనబడుతుంది. ఖాళీ జాగా చూపించేసి ₹1,00,000 వసూలు చేస్తున్నారు. సో ఇది మోర్ లైక్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే చేస్తున్నారు వీళ్ళు. సో ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు అనేది బోగస్, అదొక మోసం అని స్పష్టంగా కనబడుతుంది. పేరుతోటి వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఇంద్రమ్మ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఒక ప్రభుత్వము ఇంత వీళ్ళు ఇచ్చినప్పుడేమో నో కండిషన్స్ అన్నట్టు గ్యారంటీలు ఇచ్చి కార్డులు ఇచ్చారు కదా, ఆ డెబిట్ కార్డ్స్ లాగా స్టైల్గా కార్డులు ఇచ్చేసి మేము ఇల్లు ఇస్తాం మీకు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం మీకు అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఇదంతా ప్రొసీజర్ ఒకటి వీళ్ళకి ఒకటి అర్థమైపోయింది. ఇవాళ నేను ప్రజలను కలిసినప్పుడు ఆ లేడీస్ అంటున్నారు, శైలేష్ గారు, వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఇంకొకసారి రారు. వాళ్ళు డైరెక్ట్గా నా దగ్గర వీడియో క్లిప్సే ఉన్నాయి, లేడీస్ అన్నారు, మనం కాదు, ఆ లేడీసే చెప్తున్నారు ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తలేదు, కేసీఆర్ గారు మళ్ళీ వస్తలేరు కాబట్టి ఈ సంవత్సరంన్నరలా ఎంత దోపిడీ చేసుకోవాలన్నా అంత దోపిడీ చేసుకుందాం, తినమరిగిరు వీళ్ళు అని వాళ్ళకి అర్థమైపోతుంది క్లియర్గా. వీళ్ళ దగ్గర వసూలు చేసిన పైసలతోటి వాళ్ళు ఇల్లు కట్టేదేమో కానీ ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేస్తారు, ఎవరైతే ఆ బిల్డింగ్లు కడుతున్న కోసం కాంట్రాక్ట్లు ఇస్తారో వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్లు అవన్నీ ఇచ్చేస్తారు, దాంట్లో కమిషన్లు తీసుకుంటారు అంతే. ఇప్పుడు ఒకటేమో మీకు ప్రొజెక్షన్ ఆఫ్ టైం అనేది లేదు, వీళ్ళది ఇప్పటి వరకు మీరు కట్టిందేమీ లేదు కాబట్టి మీరు ఫస్ట్ ఆ భూసేకరణ చేయకుండా అదే ఒకవేళ న్యాయ చిక్కుల్లో వివాదాల్లో ఉంటే, లీగల్ వివాదాల్లో ఉంటే అదొక ఇబ్బంది అవుతుంది. వీళ్ళేమో డబ్బులు పెట్టుకొని వేచి చూస్తూ ఉంటారు. ఆ డబ్బులతో మీరు నిర్మాణం చేస్తాము అని చెప్పేసి ఇంతలో మీ గవర్నమెంట్ కూడా అయిపోతే, మీ గవర్నమెంట్ టైం అయిపోతే లీగల్ ట్యాంగిల్స్లో మళ్ళీ పాపం వేరే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మీరేమో ఈ డబ్బులు వసూలు చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వము కేవలం ₹45 కదా శైలేష్ గారు, మీ సేవలో ₹45, అది కూడా ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ అవేంటియో ఆ ₹45 వీళ్ళకి ఇల్లు వచ్చినాయి. కానీ ఇక్కడనేమో 10,000 అంట, 6 లక్షలు అంట, 7 వస్తాయి శైలేష్ గారు. వాళ్ళు ఎవరైతే పాపం ఆడ్ జాబ్స్ చేసుకొని కూలీనాలి పని చేసుకొని వాళ్ళు ఇళ్ళ కోసం కలలుగా లోన్స్ కూడా రావు, లోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు, లోన్స్ కూడా రావు. 7 వస్తాయి లోన్స్, వాళ్ళకి స్థిరమైన ఆదాయం ఉంటే లోన్స్ వస్తాయి. ఇట్లాంటి అల్పాదాయ వర్గ ఇళ్ల కోసం ఉండే వాళ్ళకు స్థిరమైన ఆదాయం ఉండదు, వాళ్ళకు రెగ్యులర్గా వచ్చే శాలరీడ్ పర్సన్స్ కాదు, వాళ్ళు శాలరీడ్ పర్సన్స్ అయితే ₹6,00,000 ఆదాయం ఉండదు, మినిమం వేజెస్ ఎంత చూసుకున్నా కూడా ₹6,00,000 ఆదాయం ఉండదు. అయితే నంబర్ 1 మోసం చేయడానికి, నంబర్ 2 తప్పించుకోవడానికి మార్గాన్ని ఎంచుకున్నారు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి ఇవాళ ఎంత ఆల్రెడీ 3 లక్షల కోట్లు అప్పు తెచ్చేసిండు.
ఈ ఎక్కడ? 2.5 ఆయన చెప్పిన సంవత్సరాలు లెక్కల ప్రకారం 3,70,000 కోట్ల అప్పు అయిపోయింది కదా, 3,70,000 కోట్లు ఈ 3 సంవత్సరాల్లోనే ఎక్కడ ఖర్చు పెట్టిండో తెలియదు. సో చేసింది ఏమీ లేదు కాబట్టి ఇవాళ ఆయనను ఇంకోటి ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు కదా, ఎవరిని నమ్ముతలేరు అని. తెలంగాణ పొటెన్షియల్ని ఆయన దిగజారిండు కాబట్టి ఆయనను ఎవరు నమ్ముతలేరు. ఇప్పుడు ఈ ప్రజలని ఈ రకంగా మోసం చేస్తుంటే ప్రజలు ఇంకోటి కూడా ఎందుకు నేను నమ్ముతారు? ఇంకొకటి కూడా అడగాలనుకుంటున్నాను, మనం ఈ యాంగిల్ కూడా మనం చర్చించుకోవాలి. ఇప్పుడు 6 లక్షలు నువ్వు ప్రజల నుంచి వసూలు చేస్తున్నావు, మరి నువ్వు పదే పదే మనోహర్ లాల్ ఖట్టర్ గారిని పోయి కలిసినావు కదా, అర్బన్ హౌసింగ్ అంటే 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది కదా, 5 లక్షలు ఏ ప్రభుత్వం ప్రభుత్వం శైలేష్ గారు, ఏ ప్రభుత్వం శైలేష్ గారు? అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, ఒప్పుకుందామా? సరే, ఒకవేళ 5 లక్షలు కేంద్రము, 6 లక్షలు ఈ లబ్ధిదారుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిందండి. మరి ఈ 5 లక్షలు ఏ ప్రభుత్వం ఇస్తుంది? వాళ్ళు ఒప్పుకున్నారా? కేంద్రంలో ఉన్న ఇక్కడ ఎవరో మోసం చేస్తారు. అయితే కేంద్రం పైసా పెడతలేదు, అయితే రేవంత్ రెడ్డి గారు పైసా పెడతలేరు, అందుకే ఈ 6 లక్షల భారం ప్రజలను ఎత్తిన పెట్టేశారు. యాక్చువల్గా ఇప్పుడే లెక్క వేసిన అది 11 లక్షల రూపాయలు 400 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా మొత్తం. ఓవరాల్గా వీళ్ళు 520 ఎస్ఎఫ్టీ అంటున్నారు, కానీ మిగతా అంతా కామన్ ఏరియాస్ వాటన్నింటికి పోతుంది. వీళ్ళు కట్టేది 4,400 ఎస్ఎఫ్టీ 11 లక్షల రూపాయలు, అంటే 2,750 రూపాయలు అవుతుంది. వాస్తవానికి నిర్మాణ ఖర్చు నాకు తెలిసి అంత కాదు, లో కాస్ట్ హౌసింగ్కి వాటికన్నిటికి ఒక 1,500 నుంచి 2,000. వాటికి జిఎస్టీ ఉండదు. గతంలో ఏంటంటే లిటరలీ 5 to 6 lakhs ఖర్చు డబుల్ బెడ్రూమ్ ఖర్చు ఏదైతే అయిందో 5 to 6 lakhs వరకు ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేది మీరు 5 లక్షలు ఇస్తున్నారు. అక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. ఒకవేళ మీకు ల్యాండ్ కాస్ట్ ఉంటుంది అంటే, ఇక్కడ ల్యాండ్ కాస్ట్ లెక్క ఎందుకు వేసుకుంటారు? గవర్నమెంట్ ల్యాండే కదా. మా ఎమ్మెల్యే అదే చెప్తుండు, ఇవాళ గజం ఇంత జాగున్నది ఇంత ఉన్నది అంటే అది ప్రైవేట్ ల్యాండ్ కాదు కదా, ప్రభుత్వ భూముల్లోనే ప్రభుత్వ భూమిలో కడుతున్నారు. ప్రభుత్వ భూమికి నువ్వు ల్యాండ్ కాస్ట్ ఎట్లా కడతావు? 0 ల్యాండ్ కాస్ట్ ఫ్రీ. వాళ్ళ బ్రోషర్లో చూస్తే అదే 0 ల్యాండ్. అది నాకు తెలిసి అది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు చేయలేదు, అది రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసినట్టున్నారు. దాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇంకే కన్స్ట్రక్షన్ చేసింది అనడానికి ఈ సెకండ్ పేజీలో వై లివ్ ఆన్ రెంట్ వెన్ యూ కెన్ సింప్లీ ఓన్, ఇది యాక్చువల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళ లైన్ ఇది. వాళ్ళ బ్రోషర్లో ప్రింట్ చేసుకుంటారు ఇవి అట్లాంటిది. సో అంటే ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ ల్యాండ్ని ఏదో మేము ఉచితంగా ఇస్తున్నాము అని చెప్పి నిర్మాణ ఖర్చు మొత్తం లబ్ధిదారుల దగ్గరనే వసూలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆ 6 lakhs ప్రజల మీద భారం పెట్టేసి ఈ 5 లక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాదు అది, ఎందుకంటే ప్రాక్టికల్ గా లేదు. ప్రజలందరూ కూడా దే విల్ బి నో టేకర్స్. గమనించండి, గతంలో కూడా దేర్ వేర్ నో టేకర్స్. వీళ్ళు నాసిరకమైన ఇల్లు కడుతున్నారని మీకు గుర్తుంటే రాజీవ్ గృహకల్ప అని చెప్పి మన బండ్ల కూడా అక్కడ ఎల్బీ నగర్ తర్వాత ఉచితంగా ఇవ్వడానికి హెచ్ఎండిఏ వాళ్ళు ఆక్షనింగ్ వేసినా కూడా ఎవరు పోయి తీసుకున్న పరిస్థితి లేదు. బూత్ బంగ్లాలాగా మారిన పరిస్థితి వాటిని. గతంలో ఇంద్రమ్మ హౌసింగ్ కానివ్వండి, రాజీవ్ గృహకల్ప కానివ్వండి, ఈ పరిస్థితి వచ్చింది. వాటిది ఏంటంటే ఇంకా అవి ఒక బెటర్, అవి కట్టిన తర్వాత అలాట్మెంట్స్ చేసిండ్రు. ఇక్కడ ఏం లేదు, ఆలు లేదు, చూలు లేదు, ల్యాండ్ లేదు, ముగ్గు లేదు, అక్కడ బిల్డింగ్ ప్లాన్ లేదు, ఏం లేదు. కానీ 6 లక్షలు నిరుపేద ప్రజలు కట్టలేరు. శైలేష్ గారు, అంత దూరం వెళ్తున్నాం కదా, మేము ఇవాళ ఒక్కటే అడిగినాం, 10,000 కట్టగలుగుతారా అమ్మా అంటే 10,000 కూడా కట్టలేరు. ఒకటి రియాలిటీ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ డౌన్ అయిపోయింది, ప్రజల దగ్గర సొమ్ము లేదు, దే ఆర్ హ్యాండ్ టు మౌత్. ఇవాళ ఎట్లా మన పూట గడిచింది, ఇవాళ ఎట్లా ఇంత బువ్వ తిన్నాము అన్న పరిస్థితి వాళ్ళ ఉన్నది. పైన రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెట్టుకుంటే కింది వరకు దాని చిన్న వ్యాపారాలు. అక్కడికి వెళ్ళి వీళ్ళెవరు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళు, ఇక్కడ రియల్ ఎస్టేట్ మంచిగా నడుస్తేనే వీళ్ళు కూలికి పోతారు కదా, ఆ కన్స్ట్రక్షన్సే అయితే లేవు కాబట్టి వీళ్ళ కూలి పని కూడా రాదు. సో వాళ్ళ కోసమే కదా మనం ఇల్లు కట్టేది. వాళ్ళకంత రెవెన్యూ లేదు ఇవాళ. నువ్వు అందులో 6 లక్షల హౌస్ హోల్డ్ ఇన్కమ్ అని పెడుతున్నావు అంటే మంత్లీ ఎంత అన్నట్టు 50,000. ఎక్కడ ఏం చేస్తున్నారు శైలేష్ గారు? ఎక్కడ ఏం చేస్తున్నారు? ఎక్కడ సేవింగ్స్ చేసుకొని నీకు 6 లక్షలు కడతారు? 6 లక్షల లోపాలు ఉండాలి ఇన్కమ్ అంటున్నారు. సరే, 1,00,000 రూపాయలు ఉందనుకుందాం. 1,00,000 రూపాయలు ఉన్నోడు 10,000 ఎట్లా కడతాడు? ఇప్పుడు ఎట్లా కడతారు? సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఉన్నోళ్ళు 10,000 ఎట్లా కడతారు? 1,00,000 రూపాయలు ఉన్నోళ్ళు 6 లక్షలు ఎట్లా కడతారు? అంతే కదా. ప్రభుత్వం ఎందుకు ఇంత, ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం హైదరాబాద్ ప్రజలు అంత మరి అమాయకంగా వీళ్ళేదో ఇళ్ల కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి అప్లికేషన్లు తీసుకోగానే ఇళ్ళు ఇచ్చిస్తున్నారని అనుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కొన్ని రోజులు
రేపు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికలు ముందు ఈ అన్ని హామీలు అనౌన్స్మెంట్లు చేసేస్తే నమ్మేస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు. మొన్న కూడా మీరు గమనిస్తే సైబరాబాద్లో ఒక అట్టహాసంగా పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ బంగ్లా కడదాము అని అనుకున్నారు. ఏమైంది? అది స్టే వచ్చేసింది దానికి. మొన్న ఇంకొక దగ్గర ఆక్షనింగ్ పెట్టారు, దానికి ఏమైంది? అది SBI భూములు. మూసీ కోసం కూడా అట్లాంటి పరిస్థితే. మూసి చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ వరకు ఈ క్షణం వరకు కూడా దానికి DPR కంప్లీట్ కాలేదు. ఆ సింగపూర్ కంపెనీ మెయిన్హార్ట్ అనే కంపెనీ ఇవాళ వరకు కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు. జైకా జపాన్ వాళ్ళు కూడా 4,000 crores అని అన్నాడు, అది కూడా వాళ్ళు అప్రూవ్ చేయలేదు. సో ఎవ్వరు నీకు ఇవాళ దానికోసం అప్రూవల్స్ కూడా ఇస్తలేరు, చేస్తలేరు కూడా. నువ్వు ఎంతసేపు మూసి అని అంటున్నావు కానీ నీ ఏం వర్క్ ప్రోగ్రెస్ కనబడతలేదు. ఎంతసేపు ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు పేద ప్రజల దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే అప్పు తీసుకుంటున్నాడు, లేకపోతే పేద ప్రజల వాళ్ళ హస్తాన్ని పేద ప్రజల జేబులలో పెట్టి తీసుకుంటున్నాడు. తీసుకొని వాళ్ళకి ఏదో ఇల్లు ఇచ్చినట్టు చేస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఎందుకు హైదరాబాద్లో 1,00,000 ఇళ్ళు కట్టిస్తామని వాగ్దానం చేసిండ్రు? మీరు 1,00,000 ఇళ్ళు కట్టిస్తామంటే ప్రజలందరూ అనుకున్నారు ఉచితంగా ఇస్తారని. కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు 6 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళ పైసలతోటే ఇల్లు కట్టి ప్రభుత్వ భూమికి వెలగట్టి, ప్రభుత్వ భూమి మీకు 5 లక్షల రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పేసి అని దానికి వెలగట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. బరాబర్ అడుగుదాం. పేద ప్రజలతోటి ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నది. సంక్షేమం పేరు మీద ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నది. ఇందిరమ్మ పేరుతోటి ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నది. ఇందిరమ్మ పేరు చెప్పి పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వవలసిన ఇళ్లను పేద ప్రజల దగ్గర నుంచే పైసలు వసూలు చేసి కట్టించి మేము ఇందిరమ్మ ఇల్లు కట్టించినామని చెప్పుకునే ఒక కుటిల ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. బరాబర్ అడుగుదా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మా పైసలతోటి ప్రభుత్వ భూమిలో మీరు కట్టే ఇళ్లకు మీరు ఇందిరమ్మ ఇళ్ళని ఎట్లా అంటారు? మీరు ప్రభుత్వ సంక్షేమ పథకం అని ఎట్లా అంటారు? బరాబర్ అడుగుదాం. కృషాంక్ గారు, ఇక్కడ 2 కీలకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు రెరా చట్టం ఒకటి ఉంది. ఆ రెరా చట్టం ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇళ్ళు అయితే రెరా చట్టం వర్తించదు అని చెప్పేసి ఉంటుంది. అందుకే మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టినప్పుడు దానికి రెరా చట్టం పరిధిలోకి రాలేదు. ఇక్కడ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది, పైసలు తీసుకొని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా రెరా చట్టం అప్లికబుల్ ఉంటుంది దీనికి. మొదటిది. ఇంకొకటి ఏంటంటే రెరా చట్టం ప్రకారం ప్రీలాంచ్ ఆఫర్లు నిషేధము. రెరా చట్టం ప్రకారం 5 ఏళ్ల వరకు మెయింటెనెన్స్ బిల్డర్దే ఉంటుంది. ఇక్కడ ఈ కేసులో బిల్డర్ ప్రభుత్వం కాబట్టి 5 ఏళ్ల వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కానీ ఈ బ్రోషర్లో ఎక్కడ కూడా ఆ బాధ్యత తీసుకుంటున్నట్టు కనిపిస్తలేదు. సో మొత్తం చట్టాలను తుంగలదొక్కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగం చేతిలో పట్టుకొని మాట్లాడుతుందని, ఆ రాజ్యాంగం ప్రకారమే రెరా చట్టం ఏర్పడ్డది కదా, మరి ఆ చట్టాన్ని ఇట్లా తుంగలో దొక్కుతున్నారని డెఫినెట్గా వీళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎట్లా అంటే ప్రభుత్వం ఒకవైపు కాంట్రాక్టర్ మెయింటెనెన్సే కాకుండా ఇప్పుడు లిఫ్ట్ మెయింటెనెన్స్ కానివ్వండి, క్లెన్లీనెస్ కానివ్వండి, రకరకాల మెయింటెనెన్స్ కోసం ఆనాడు ప్రభుత్వం ఏం చేసింది అని అంటే కింద కమర్షియల్ షెటర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి దీని యొక్క సంబంధించిన డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు కమిటీ ఉంటుండే. ఆ కమిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళకే అక్కడ ఆదాయం జనరేట్ చేసుకొని ఆ కమర్షియల్ షెటర్స్ ఏదైతే ఇప్పుడు రేషన్ షాప్స్ అను రకరకాల స్టేషనరీస్ అవన్నీ పెట్టుకుని కిరాణా షాప్ వీటితోని అక్కడ యొక్క మెయింటెనెన్స్ అయ్యే అవకాశం అక్కడ కలిగించింది. సో ఇంత అంటే సెల్ఫ్ సస్టైనింగ్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు అక్కడ ఇబ్బంది కాకుండా చేసింది. కానీ మీరు అన్నట్టు ఇక్కడ వీరు ఆ ఉల్లంఘన చేస్తే కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ కానివ్వండి ఇవన్నిటి కూడా ఇబ్బందులు అవుతావు. కానీ నేను అంత లాంగ్గా నేను ఆలోచిస్తలేను శైలేష్ గారు. ప్రజల కోసం ఆలోచించాలి. ప్రజలకు ఇవన్నీ చెప్పాలి కాబట్టి మనం ఆలోచించాలి. ప్రజలకు రాబోయే ప్రమాదాలు, పొంచి ఉన్న ప్రమాదాలు ఏ రకంగా ప్రజలు 6 లక్షలు కట్టరు శైలేష్ గారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రంగురంగుల బ్రోషన్ చూపించి ఏ రకంగా వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలకు తెలియాలి. ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంటే ఒకటి ఏంటంటే ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు మీ ద్వారా నాకు తెలిసి చర్చ ఫస్ట్ మీరే పెట్టారు, ఇంకా ఏ ఛానల్ దీని మీద చర్చ పెట్టారు. యా. సో ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నేను కూడా గ్రౌండ్ మీద వెళ్ళడానికి కారణం ఏంటిదంటే ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. 10,000 రూపాయలు అప్లికేషన్ కోసమా అంటేనే వాళ్ళు నీ ఇంద్రమ్మ ఇల్లొద్దు నువ్వు వద్దు నాయనా అని అంటారు. 10,000 ఇల్లు దగ్గర వాళ్ళు రెండోసారి అప్లికేషన్ అంటేనే నమ్ముతలేరు. ప్రజలకు అందరికీ గుర్తున్నది, ప్రజాపాలన ఫామ్స్ మేము ఆల్రెడీ నింపినాం. ఇంకొకసారి కూడా రెండో ఫామ్ కూడా ఏదో ఇచ్చిర్రు శైలేష్ గారు. తర్వాత రేషన్ కార్డులకు కూడా ఫామ్లు పెట్టిర్రు. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఆ ఎలక్షన్లకు ముందు ఫామ్ల పేరుతోటి వాళ్ళ దగ్గర తీసేసుకుంటారు.
మీకు రాజీవ్ యువ వికాసానికి అప్లికేషన్ తీసుకున్నారు కదా? కరెక్ట్. ఫస్ట్ ప్రజాపాలన ఫామ్, తర్వాత రేషన్ కార్డుకి మళ్ళీ ఫామ్ ఫిల్అప్ చేయమని అన్నారు, తర్వాత రాజీవ్ యువ వికాసంకి ఫామ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఫామ్ అంటున్నారు. అంటే ఫామ్లు కాలయాపన చేయడానికి మాత్రమే. సో నీ 10,000 అప్లికేషన్ వద్దంటారు, నీ ఫాము నింపరు, తర్వాత నువ్వు చెప్పే 6 లక్షలు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు సమకూర్చుకోవాలన్నా కూడా ఇది అట్టర్ ఫ్లాప్ కానున్న స్కీమ్ ఇది ఇందిరమ్మ ఇల్లు అనేది. కానీ ఒకటి ఏంటిదంటే వీళ్ళు ఇది ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు, మనం కొంత లార్జ్గా మనం ఆలోచించాలి. ఏంటంటే ఓవరాల్గా వీళ్ళ స్కీమ్స్ అన్నీ కూడా దే ఆర్ స్కామ్స్. శైలేష్ గారు, శైలేష్ గారు, ఇప్పుడు నేను ఆల్రెడీ బోనస్ వడ్ల గురించి మాట్లాడినా, రైతుల గురించి. వీళ్ళది ఇంకొకటి, వీళ్ళ ఒక హామీ ఏదది, ఆర్టీసీ బస్సు. ఇలా మహిళలే కోపంగా తిడుతున్నారు ఆర్టీసీ బస్సు దాన్ని కూడా. అమ్మ మీ బస్సు మీకు ఫ్రీ వస్తుందంట, బాగా ఖుషి ఉన్నారంట కదా మీరు అంటే బూతులు తిడుతున్నారు. రీజన్ ఏంటిది, ఒకటేమో వీళ్ళకు గతంలో బస్ అవైలబిలిటీ ఉంటుండే, బస్సులు ఎక్కువ మోతాదులో ఉంటుండే. ఇవాళ ఆ బస్సెస్ని వీళ్ళు పెంచలేదు. బస్సెస్ని పెంచకుండా వీళ్ళు ఇంకొకటి ఏం చేసిరంటే హుషారి బస్సులను తగ్గించారు. బస్సులను తగ్గించి ఏం చేసిర్రు, వీటిని ఓన్లీ ఆర్డినరీ బస్సులకు పెట్టిర్రు. మీకు డిలక్స్లు పైనున్న రేంజ్ బస్సెస్కి ఇది వర్తించదు. సో ఈ ఆర్డినరీ బస్కి వీళ్ళకి అసలు ఫెసిలిటీ కలుగుతలేదు సామాన్యులకు. ఇంకొకటి మగవారికేమో రేటు డబుల్ ట్రిపుల్ కూడా అయింది. బస్ పాసుల ధరలు విద్యార్థినులకు బస్ పాసులు ధరలు పెరిగినాయి, మగవారికి కూడా ధరలు పెరిగినాయి. సో ఇవాళ మహిళలకు ఆ క్లారిటీ ఏమున్నది అంటే రేవంత్ రెడ్డి ఏమి ఉచితంగా ఇస్తలేడు, మా మొగుడు కడుతున్న దానికే మాకు ఇవాళ ఏదైతే మాఫీ అవుతుందో దానికి డబుల్ మా ఇంటి మగవాళ్ళు మా ఇంటి పురుషులు కడుతున్నారు అని ఆ క్లారిటీ ఇవాళ వాళ్ళకు ఉన్నది. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్కీమ్, ఇట్ ఈస్ అ స్కామ్. వడ్ల దగ్గర స్కామే, బస్సుల దగ్గర స్కామే, ఈవెన్ కరెంటు దగ్గర. కరెంటు మనం ఏదో అనుకుంటున్నాం 200 యూనిట్లు, అది కూడా కరెంటు కోతలే అవుతున్నాయి కదా, బిల్లులు పెరిగినాయి కదా, బిల్లు పెరిగింది. సో అది కూడా స్కామ్. కిషన్ గారు టైం తక్కువ ఉంది కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకొక ఆరోపణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ఇప్పుడున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏంటంటే కేసీఆర్ గారు కట్టి అలాట్ చేయని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా దీంట్లో కలిపినారు అనేది. సో కేసీఆర్ గారు ఏదైతే ఉచితంగా ఇస్తామని చెప్పేసి కట్టిండో ఆ కేసీఆర్ గారు కట్టింది ఇవ్వకపోగా దాంతో వ్యాపారం చేస్తున్నారు, దాని మీద పైసలు. రీజన్ ఏంటంటే నేను అందుకే ఫస్ట్ ప్రైమరీ క్వశ్చన్ మిమ్మల్ని అడిగింది ఏంటి, అసలు ఒక ఇందిరమ్మ ఇల్లు మీరు కట్టినరా, ఎక్కడ కట్టిరు చూపండి. ఒక్కటి కూడా కట్టలేదు. ఇప్పుడు మా దగ్గర అయితే అసలు రూల్డ్ అవుటే, మీరు చెప్పిన 480 అనేది మహీంద్రా హిల్స్లో లేనే లేదు. అక్కడ జాగా కూడా లిటిగేషన్లో ఉంది, కోర్ట్ డిస్ప్యూట్స్లో ఉన్నాయి. సో 0 వీళ్ళు కట్టింది. ఎక్కడ కట్టిరో చూపెట్టండి మీరు 1,00,000 ఇందిరమ్మ ఇల్లు. అందుకే మీరు అన్నట్టు ఒకటేమో కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన దాన్నే వీళ్ళు ఇందిరమ్మ ఇల్లుగా పేరు మార్చారు, డబుల్ బెడ్రూమ్ దాన్ని పేరు మార్చారు, రంగులు మార్చేసారు, పైసలు తీసుకొని ఇస్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. సో కట్టింది ఏమీ లేదు, మొదలు పెట్టింది ఏమీ లేదు, ఆరంభం ఏమీ లేదు, మోసమే మాత్రమే చేస్తున్నారు. దాని మీదకి వెళ్ళి దీంట్లో ఇంకోటి ఏం కలిపారు, వీళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్ నెక్స్ట్ కడదాం అనుకునే దాన్ని దీంట్లో కలిపేసి వాళ్ళు చేశారు అంతే. థ్యాంక్ యూ కృష్ణ గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసం చేస్తూనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వచ్చింది. రైతులను మోసం చేసింది, ఉద్యోగులను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, రిటైర్డ్ అయిన వాళ్ళని మోసం చేసింది. చివరికి ఆఖరికి వస్తే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తుంది. కేసీఆర్ కట్టిన ఇళ్ళు ఏవైతే ఉచితంగా ఇస్తందుకోసం కట్టిపెట్టిన ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్లను కూడా 6 లక్షల రూపాయలు తీసుకొని పేద ప్రజలకు ఇస్తుంది. ఏ ఇళ్ళు అయితే పేద ప్రజల హక్కో, ఏ ఇళ్ళు అయితే పేద ప్రజలకు ఉచితంగా దక్కాలనో ఆ ఇళ్లను కూడా పైసలు తీసుకొని ఇస్తుంది. ఇది వాటి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, నమస్తే, జై తెలంగాణ, జై టీడీపీ.